హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శివ వైబ్స్. నాకు ఈ మంత్లీ ఇన్కమ్ ఎంత? నేను నా అర్నింగ్ వింటే మీరు నా దగ్గర జాబ్ చేయడానికి జాయిన్ అవుతారు. అదే అందుకనే అడుగుతున్నాను actually. వాళ్ళకి చెప్తున్నా. అదే దాని గురించి వాళ్ళకే క్లారిటీ ఇవ్వడానికి. ఇప్పుడు కొంతమంది పాపులర్ అయిపోతారు అనమాట. పాపులర్ అయిన వాళ్ళు అలాగే ఉంటారా? లే. ఎందుకంటే ఇంకా వెనకాల ఉంటారు అనమాట. వాళ్ళు పాపులర్ అవడానికి రెడీగా ఉంటారు. సో వీళ్ళు పాతగా అయిపోయి కొత్తగా ట్రెండింగ్లోకి వస్తారనమాట. ఇప్పుడు అలాగే ఒకడైతే ట్రెండింగ్లోకి వచ్చాడో అతని పేరైతే పూల చొక్క. పూల చొక్క అనేది అసలు పేరైతే కాదు, అతని యూట్యూబ్ ఛానల్ పేరు అనమాట. సో ఆ పూల చొక్క అనే పేరు ఇప్పుడు చాలా వరకు అలచలైంది బికాస్ ఆఫ్ సుహేల్, బిగ్ బాస్ సుహేల్ వల్ల. ఎస్, ఎందుకంటే అతన్ని మూవీకి బుట్ కట్ బాలరాజ్కి రివ్యూ ఇచ్చాడు, అంతే మనోడిక సుహేల్ రియాక్ట్ అయ్యాడు. అందువల్ల ఇతనికి జనాల్లో బాగా స్పందన వచ్చింది. ఇప్పుడు ఇంటర్వ్యూ కూడా చేశాడు. ఇదంతా బాగానే ఉంది భయ్య, బట్ రియాలిటీ ఏంటంటే అసలు ఈ ఇంటర్వ్యూలో ఇతను చూపించిన ఈ జీప్ బల్బ్ ఏదైతే ఉందో, డైరెక్ట్ గా అనడం బెట్, గుద్ద బల్బ్ ఏదైతే ఉందో అది మామూలు బల్బు కాదనమాట. ఒక్కసారి ఆ వీడియో క్లిప్ చూడండి. నాకు ఈ మంత్లీ ఇన్కమ్ ఎంత? నేను నా అర్నింగ్ వింటే మీరు నా దగ్గర జాబ్ చేయడానికి జాయిన్ అవుతారు. నాకు అర్థం కాదు భయ్యా, అంటే నువ్వు చెప్పింది ఎలా ఉందంటే అసలు ప్రపంచం అంతా నా కాళ్ళ కింద ఉంది, నాకు వచ్చే ఇన్కమ్ చూస్తే ఎవడైనా సరే నా కాళ్ళ కింద బతకాల్సిందే అనే రేంజ్ లో అనే జీప్ బల్బుతో చెప్పావు అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇతను రీసెంట్ గా పొద్దునైతే రివ్యూ ఇచ్చాడు రవితేజ సినిమా ఈగల్ పైన. ఇతను ఇచ్చే టమాటాలు మాత్రం దారుణం. అసలు కనీసం రెస్పెక్ట్ తో ఈగల్ అనే సినిమా మరి దారుణంగా అయితే అసలు ఉండదు, బాగుంటది సినిమా. ఫస్ట్ హాఫ్ బోర్ కొట్టిన, సెకండ్ హాఫ్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుంది, పికప్ కూడా భలే ఉంటుంది సెకండ్ హాఫ్ లో. కనీసం దీనికి 2 పైన ఇవ్వచ్చు ఎవడైనా సరే. ఎంత దరిద్రంగా ఇచ్చిన 2 పైన ఇస్తాడు, కనీసం 2 ఇస్తాడు. ఇతనేంటో కర్మ 1.6 టమోటా అంట. అసలు ఈ నా జీవితంలో ఇలాంటి రివ్యూ ఇంక చూడలేము. డౌట్ లేదు భయ్య, ఈ వీడియో చూసాక నాకు అనిపించింది ఏంటంటే ఖచ్చితంగా ఇతన్ని తొక్కేస్తారు, అందులో డౌట్ లేదు. ఇతన్ని తొక్కేయడానికి ఎవరో అవసరం లేదు, ఇతనే చాలు. ఏంటో భయ ఇలాంటి వాళ్ళని మాత్రం బాగా పాపులర్ చేస్తారు, నాలాంటి వాళ్ళని మాత్రం ఇలా వదిలేస్తారు. భయ పూల చొక్క, నీకంటే పాపులర్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు యూట్యూబ్ లో. అసలు డబ్బులు మామూలుగా సంపాదించట్లేదు. రోజుకి ఒక్క వీడియో పెడితే చాలు 1 కోటి రూపాయలు సంపాదించే యూట్యూబర్ ఉన్నాడు, అండ్ ఒక్క వీడియో పెడితే చాలు 10,000 సంపాదించే యూట్యూబర్ ఉన్నాడు. వాళ్ళతో పోల్చుకుంటే నువ్వెంత, వాళ్ళ కాలి గోట్ అంతా. సో వాళ్ళే ఇలాంటి మాటలు మాట్లాడరు. సో నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటే రియల్లే కొద్దమా కొంచెం తగ్గితే బెస్ట్. సో మొత్తానికైతే ఇది గైస్ ఇతని రివ్యూ పైన అండ్ ఇతని చెప్పిన ఈ ఇంటర్వ్యూలో చెప్పిన మాటల పైన తప్పకుండా మీ ఒపీనియన్ అయితే మన కామెంట్ లో తెలియజేసుకోండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శివ వైబ్స్.